2029 ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు వైసీపీ సిద్ధమవుతుంది. ఇందుకోసం జగన్ గెలుపు గుర్రాల వేట మొదలుపెట్టారు. ఈ నిర్ణయం ఇప్పుడు వైసీపీ సీనియర్ నేతలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా నగరి ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా రాజకీయ భవిష్యత్తుపై జగన్మోహన్ రెడ్డి కఠిన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నగరిలో రోజాకు జగన్ షాక్ ఇవ్వబోతున్నారనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఐపాక్తో సహా ఇతర సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా రోజాకు ఈసారి టికెట్ కష్టమేనని, ఆమెకు కేవలం పార్టీ బాధ్యతలు మాత్రమే అప్పగించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సర్వే ప్రకారం నగరి నియోజకవర్గంలో రోజా గ్రాఫ్ దారుణంగా పడిపోయినట్లు వైసీపీ హైకమాండ్ గుర్తించింది. గత 5 ఏళ్లలో స్థానిక క్యాడర్తో గ్యాప్ పెరగడం, సొంత పార్టీ నేతలే ఆమెపై అసంతృప్తితో ఉండడం జగన్ వద్దకు చేరిన రిపోర్ట్స్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయట. గెలిచే అవకాశాలు లేని చోట మొహమాటాలకు పోవద్దని డిసైడ్ అయిన జగన్ రోజాకు సంచలన మెసేజ్ పంపినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి రాష్ట్ర స్థాయిలో పార్టీ వాయిస్ వినిపించే అధికార ప్రతినిధిగా లేదా పార్టీ సంస్థాగత బాధ్యతల్లో కీలక పాత్ర పోషించాలని ఆమెకు సూచించినట్లు టాక్. అంటే ప్రత్యక్ష ఎన్నికల నుంచి రోజాను పక్కన పెట్టడమే జగన్ ప్లాన్ అని అర్థమవుతుంది. కేవలం రోజా మాత్రమే కాదు, ఈ జాబితాలో మరికొందరు సీనియర్లు కూడా చేరారు. విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు, బాపట్ల నుంచి కోన రఘుపతి వంటి వారికి కూడా ఈసారి షాక్ తప్పేలా లేదు. కారుమూరి నాగేశ్వరరావు, బూడి ముత్యాల నాయుడు, తిప్పల నాగిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి వంటి నేతలను తప్పించి పార్టీ పనులకు పరిమితం చేయాలని జగన్ లెక్కలు వేస్తున్నారని చర్చ జరుగుతుంది. వీళ్ళందరినీ గెలుపు గుర్రాలుగా భావించలేమని, పార్టీ గెలుపు కోసం త్యాగాలకు సిద్ధపడాలని అధిష్టానం సంకేతాలు పంపుతుంది. అయితే తన గొంతుకతో ప్రత్యర్థులపై విరుచుకుపడే రోజా జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నగర్ని వదులుకోవడానికి ఆమె సిద్ధంగా ఉన్నారా, లేక జగన్ ఇచ్చిన పార్టీ పదవి మెసేజ్పై అసంతృప్తి వ్యక్తం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.